పూజా గదిలో ఖచ్చితంగా పొరపాటున ఈ విగ్రహాలను మనం అనేది పెట్టకూడదు. ఈ దేవుళ్ళ విగ్రహాలు కలిపి పెట్టడం వల్ల మనకి అశుభం అనేది ఎదురవుతుంది. అదేంటంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇంట్లో పూజా స్థలం చాలా ముఖ్యమైనది, చాలా పవిత్రమైంది. పూజా గదిలోని మందిరం మనకి ఎప్పుడుగా పరిశుభ్రంగా ఉంచాలి. ఈరోజు పూజ చేసి మళ్ళీ వారానికి పూజ చేస్తే వాస్తు దేవుడు మహా కోపాన్ని మీ మీద చూపిస్తాడు. అంతేకాదు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా పాటించడం చాలా ముఖ్యం. పూజా గదిలో దేవుళ్ళు దేవతల విగ్రహాలను పెట్టే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి అనేది వస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారంగా పూజా గదిలో శ్రీకృష్ణుడు రాధాదేవి విగ్రహాలను ఉంచాలి, ఇది శుభప్రదం. ఇక మరికొన్ని దేవత విగ్రహాలను ఉంచడం వల్ల ఇది అశుభానికి కూడా దారితీస్తూ ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారంగా విష్ణువు శివలింగాన్ని కలిపి పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే రెండింటిని పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది కనుక విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభఫలితాల కంటే ఎక్కువ అశుభఫలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెప్తూ ఉంటుంది. అదేవిధంగా పూజా గదిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాన్ని కలిపి ఉంచకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులున్న ఫోటోలను కూడా ఇక్కడ మనం పెట్టుకోకూడదు. వాస్తుశాస్త్ర ప్రకారంగా మరణించిన బంధువుల ఫోటోలను కూడా విగ్రహాలను కూడా పూజా గదిలో ఉంచకూడదు. విరిగిపోయిన విగ్రహాలని, పగిలిపోయినటువంటి విగ్రహాలని, చెదపట్టినటువంటి ఫోటోలని, చెదపట్టినటువంటి దేవతా మూర్తుల్ని పూజా గదిలో ఉంచకూడదు. అలాగే కాళికాదేవి, శనేశ్వరుడు, రాహు, కేతువు చిత్రపటాలను కూడా పూజా గదిలో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా ఉగ్ర స్వభావాన్ని కలిగేటువంటి దేవతలు. వీరికి ప్రత్యేకమైన తాంత్రిక ఆచారాల ద్వారా మాత్రం పూజ చేయాలి కాళికాదేవికి. కాబట్టి ఈ యొక్క విగ్రహాలను మనము తాంత్రిక ఆచారం మనం పాటించలేం కాబట్టి ఆ విగ్రహాలను మనం పెట్టుకోకూడదు, ఆ ఫోటోలు మనం పెట్టుకోకూడదు. అమ్మవారి విగ్రహం ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి ఉగ్రదేవతల్ని పూజించడం అనేది మనకి అంత మంచిది కాదు. సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైనటువంటి ఆస్వాదించే భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రం వాడాలి, అది శుభప్రదం అన్నమాట. ఏ విగ్రహం అయినా సరే మనం బొటన వేలు దాటి పైకి వచ్చినట్టయితే దానికి ప్రతిరోజు షోడశోడోపచార పూజ చేయాలి. ధూపం, దీప, నైవేద్యం అనేటువంటి వాటితో మనము షోడశోడోపచార పూజ ఉంటుంది, అవి చేయాలి. బొటన వేలు కంటే కింద ఉన్నట్టయితే మీరు ఒక బియ్యం పాత్ర పెట్టి, బియ్యం పాత్రలో అంటే ఒక గిన్నె తీసుకొని దానిలో బియ్యం పోసి ఆ బియ్యం పాత్రలో ఆ యొక్క దేవత విగ్రహాలను ఉంచండి. మనం ఒకరోజు పూజ చేయకపోయినా అనుకోకుండా మనకి మైలు కానీ ఏమైనా వచ్చినా సరే అప్పుడు ఆ యొక్క బియ్యంలో ఉంటుంది కాబట్టి అది తప్పుగా ఉండదు. ఈ విధంగా మనము ఈ యొక్క విగ్రహాలను మనం పెట్టుకోవడం వల్ల ఈ ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను మనం వాడకపోవడం వల్ల మనకి మంచి జరుగుతూ ఉంటుంది. శరణమయ్యప్ప.